బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బాధ్యతగా ముఖ్యమంత్రి గారే తన యొక్క జిల్లా ఉన్నటువంటి యొక్క రైతాంగం మొత్తం కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే 6.5 టీఎంసీ. అదే ప్రకారంగా పైన కూడా చిన్న చిన్న లిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసి డ్రింకింగ్ వాటర్ పర్పస్లో వాళ్ళు డ్రా చేసేందుకు కోసము అనేకమైనటువంటి యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఎవరు పర్మిషన్స్ లేవు. సెంట్రల్ సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, ఎన్ఓసిది కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఇవంతా కూడా నీటి చౌర్యమే ఇది. కాబట్టి వెంటనే తక్షణమే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీ, గవర్నమెంట్ కాదు నేనేది, యాజ్ ఎ పార్టీ వెంటనే పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. బాధ్యత నుంచి తప్పుకోలేరు. రెండోది, ముఖ్యమంత్రి తన యొక్క బాధ్యతను వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారితో కూర్చొని మాట్లాడి, లేదు ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్స్ కూర్చుంటారా, లేదు ముఖ్యమంత్రి కూర్చొని చేస్తారా అనేటువంటిది వాళ్ళ యొక్క ఇష్టానుసారం, లెట్ దెమ్ డిసైడ్. కాబట్టి బాధ్యత నుంచి మాత్రము తప్పుకోలేరు. బాధ్యత నుంచి తప్పుకుంటే బదనాం అవుతాడు ముఖ్యమంత్రి, బదనాం అవుతాడు. ముఖ్యమంత్రి ఒకటే బదనాం కావటం కాదు, ప్రభుత్వం మొత్తం బదనాం అవుతుంది. గతంలో పాలమూరు ఏదైతే చాలా దుర్భరమైన పరిస్థితి నుంచి కొంత వాటర్ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఆ రాష్ట్ర ఆ యొక్క జిల్లా యొక్క రైతాంగం మొత్తం కూడా కొంతవరకు ఉపశమనం వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆర్డిఎస్ని మొత్తం కూడా దాని కింద ఉన్నట్టు ఆయకట్టు మొత్తం కూడా ఎండబెట్టినట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ రోజు ఉన్న పరిస్థితులలో విపరీతమైనటువంటి కరువు వస్తుంది అనేటువంటిది మనకు వస్తున్నాయి సంకేతాలు. కనీసం మంచిళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది మనకు అవపడుతుంది. ఆల్రెడీ మనకు తుంగభద్రలో 65-35 షేర్ అవుతుందో మనది, దాన్ని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదైతే షార్ట్ ఫాల్ అవుతుందో, ఏదైతే 100 టీఎంసీ మాత్రమే మిగిలిపోయి మిగిలినటువంటి 34 టీఎంసీ అవుతుందో అది మొత్తం కూడా పూడికగా మొత్తం నిండిపోవటం వలన వచ్చే నష్టాన్ని మొత్తం కూడా భర్తీ చేసుకుంటాం కోసము పైనే నేను చెప్పిన కృష్ణాలో వాటర్ మొత్తం కూడా పైనే ఉంటుంది మనకు. కాబట్టి ఆ యొక్క వాటర్ మొత్తం కూడా కర్ణాటక అన్నిటినీ కూడా అన్నిసార్లు కూడా తన యొక్క ప్రయత్నం చేసింది. కాబట్టి మళ్ళీ ఆ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ చాలా యుద్ధ ప్రాతిపదిక మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 3 చోట్ల కూడా వాటన్నిటి కూడా 60%, 40%, 90% కూడా పూర్తిగా వచ్చినాయి. కాబట్టి తక్షణమే అల్టిమేట్గా ఒకవేళ కాదుకూడదన్న పరిస్థితులలో మరి కోర్ట్స్ ఉన్నది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిఫరెన్స్ పోవాలి, ఇక్కడి నుంచి పోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ తప్పనిసరిగా ఇక్కడి నుంచి కానీ మరి పార్టీ పరంగా మరి ప్రభుత్వ పరంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి తప్పనిసరిగా పాలమూరు సంబంధించిన ప్రతి రైతు బిడ్డగా కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత సరే, ఈ రాజకీయ ఆరోపణలు ధర్మారావు గారు, ఈ రాజకీయ ఆరోపణలు సహజంగానే ఉంటాయి. వాస్తవంగా మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు ఏమున్నాయంటారు తెలంగాణకు సంబంధించి నీళ్ల విషయంలో? తెలంగాణ బాధ నుంచి విముక్తి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎవరంగా కూడా. తెలంగాణ నీటి విముక్తి నుంచే మనం కోలుకోలేక విషయాన్నే మనం ప్రస్తావిస్తున్నాం. ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా తెలంగాణ యొక్క రైతాంగానికి మేలు చేసేటువంటి ప్రతి విషయానిగా కూడా ఏకాభిప్రాయంలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీ పరంగా ఒక పార్టీని తిట్టడం, ఒక పార్టీని సంతోషపరచడం ఇది కాదు. కాబట్టి బాధ్యతాయుతంగా తప్పనిసరిగా నీటి యొక్క విషయంలో ఇంతకుముందు ప్రస్తావించారు ఇరుపక్షాలు కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ ఇటుపక్క టీఆర్ఎస్ కానీ. చాలా తమిళనాడు వాళ్ళు చాలా బాగా ఉన్నారు, బాగా ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి. నీటి లభ్యత లేనటువంటి ప్రాంతం నుంచి మరి నీటి లభ్యత నుంచి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులలో తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద బహుశా ఈ రోజే ముఖ్యమంత్రి గారు ఏదో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టినట్టుగా మరి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. కాబట్టి ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుంది, దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతారు అనేటువంటిది ఈ వారంలో దీని విషయంలో పూర్తిగా బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో పక్క చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే ధర్మారావు గారు.
వెంకటస్వామి గారు ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు హరీష్ రావు గారు రాసినటువంటి లేఖకి ఇంతవరకు ఎందుకు సమాధానం కేవలం నోటి మాటలతోనే కాకుండా టెక్నికల్గా సాక్ష్యాధారాలు చూపించాలంటున్నారు. దాంతోపాటు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు ఫైల్